అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గత పాలనంతా కూడా ఎప్పుడు ప్రజలు భయపడే రకంగా ఏమీ చేయలేని విధంగా జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందాక అందరూ కూడా అంటే మనశ్శాంతిగా సుఖ సంతోషాలతో ఏ బాధరబంది లేకుండా హ్యాపీగా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి తర్వాత నిన్నొచ్చేసి 30 వార్డు కౌన్సిలర్ అమ్మాయి పేరు సాహిది, ఆమె పార్టీలో చేరడం, తర్వాత దానిలో సీక్వెన్షియల్ భాగంగా తర్వాత ఎలమారుపల్లె వార్డు నెంబర్ 13 రంగనాయకులు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని మాతో సంప్రదించి మేము చాలా సంతోషంగా గౌరవంగా కూడా ఈరోజు రంగనాయకులు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మేము ఒక్కటే చెప్పేది, మీరు ఇన్ని రోజుల నుంచి మీకు ప్రజలు అధికారం కట్టబెట్టి ఇంత చేస్తే ఈయన వార్డు అయినటువంటి ఎలమారుపల్లెలో కూడా ఈరోజు రోడ్ల పరిస్థితి కానీ ఇంకా పరిస్థితి కానీ చాలా దారుణంగా తయారైంది. అంటే మీరు ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లకు ఇప్పుడు కాకుంటే నెక్స్ట్ మళ్ళా మందే ప్రభుత్వం వస్తుంది అనే ధీమాతో వాళ్ళకి బిల్లులు కూడా చెల్లించకుండా 70-80% పూర్తయిన పనులకు కూడా బిల్లులు ఇవ్వకుండా రోడ్లను డ్రైనేజ్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఈరోజు ప్రజలు తిరగాలంటే 2 వీలర్లు వెళ్తా యాక్సిడెంట్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మేము వీళ్ళ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయి అవన్నీ కంప్లీట్ చేసే దిశగా మేము మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పులివెందుల మున్సిపాలిటీకి త్రాగునీటి సమస్య ఉందంటే వాళ్ళు సిగ్గుపడాలి అసలు. ఎందుకంటే మాట్లాడితే 600 కోట్లు 6,000 కోట్లు ఖర్చు పెట్టాము, తర్వాత పాడాన్ని పెట్టి అంటారు. మీరు అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు నిజంగా పులివెందుల మున్సిపాలిటీ ప్రజలకు తాగునీటికి కూడా సమస్య ఉంది. మొన్న కలెక్టర్ గారు వస్తారని బాగ్రాపురం దగ్గర పోతే ఒక 100 మంది లేడీస్ అంతా తాగునీటికి చాలా సమస్య ఉంది. ఇట్లా బైకుల్లో పోతే అంతా యాక్సిడెంట్ అయినాయి. ఇవి తవ్వేది ఎవరు, చేసేది ఎవరు, మాకు అర్జెంటుగా మాకు రోడ్లు వేయించి మాకు డ్రింకింగ్ వాటర్ లేకుండా ముందు అర్జెంటుగా ఒకటి బోర్ వేయమని కూడా వాళ్ళు అడగడం. అంటే ఇవన్నీ చూస్తే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినారు, ఆ డబ్బులు ఏమైనాయి, వీళ్ళు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి వీళ్ళ పరిపాలన ఏమైంది అని ప్రజలు కూడా అప్పటికి ఇప్పటికీ కంపేర్ చేసుకొని, అందుకే ఇంకా రాబోయే సమ్మరు, ఎండాకాలం వస్తుంది, వేసవి కాలము, వాటిని అన్నిటి మనం చేస్తూ ఉన్నాం. వచ్చే సమ్మర్లో పులివెందుల మున్సిపాలిటీ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఎద్దడి లేకుండా చేసి ఈ 70-80% కంప్లీట్ అయ్యి ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాటి గురించి కూడా వీళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోయే ఆ పరిస్థితి కూడా ఉంది. అప్పుడు పోయి ఆయనతో ప్రత్యేకంగా 10 నిమిషాలు మాట్లాడి పులివెందులకు ఇంకా ఏమేమి ఇప్పుడు అవసరం ఉన్నాయి, ఈ పెండింగ్ పనులన్నిటిని జాగ్రత్తగా పరిశీలించి అవన్నీ కంప్లీట్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.